ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయుచున్న తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్ నామినేషన్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ నియోజకవర్గం 38వ వార్డు నుండి ఆ వార్డు కార్పొరేటర్ గోడి విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు గోడి నరసింహాచారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మజ్జి త్రినాథుల ఆధ్వర్యంలో స్థానిక పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు సుమారు 2000 మందితో కలిసి బైక్లతో మరియు ఆటోలతో స్థానిక ఎల్ఐసి బిల్డింగ్ వరకు ర్యాలీగా వెళ్లి అంతకుముందు ఎంవీపీ డబల్ రోడ్లోనున్న ఎన్నికల కార్యాలయం నుండి అశేష జనవాహినితో చేరుకున్న ఉమ్మడి అభ్యర్థి భరత్తో కలిసి కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, నడుచుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్నా పేదవడన్నా ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్నా పేదవడన్నా ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. చెప్తున్నా అంటే మీరు ఉండడం వల్ల కార్యక్రమం ఉండిపోయారు. అందరినీ ఓటేసి గెలిపించడం కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాయకత్వం
చాలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరి క్యాడర్ కి అందరికి చాలా థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చినందుకు, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. జై బాలయ్య, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. ఓ జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ చూస్తదిలే మీ కను పాప, కనికరిస్తాం ప్రతిపక్షం అనక. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని, కట్టలనే తెంచుకొని, చూసుకొని దూసుకొని, గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న, జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. తదుపరి భరత్ తన సతీమణి తేజస్విని, కూటమి అభ్యర్థులు వెలగపూడి గంటా శ్రీనివాసరావు, గణబాబు, పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు గండి బాబ్జీలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ మల్లికార్జునకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. చూడండి. భారతదేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ సువర్ణాక్షరాలతో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థి ఘన విజయం, ఎంపీగా ఘన విజయం సాధించాలి. భర్త గారు 1,50,000 ఓట్లతో 1,50,000 మెజార్టీతో భర్త గారు గెలబోతున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎక్కడ పట్టారు ఐక్యత, ఎక్కడ పట్టారు ఐక్యత, ఎక్కడ పట్టారు ఐక్యత. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.